బాక్సాఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా 3 రోజుల వీకెండ్ లో కంప్లీట్ చేసుకుని వర్కింగ్ డేస్ లోకి అడుగుపెట్టింది. సినిమాకు డీసెంట్ టాక్ ఆడియన్స్ నుండి లభించిన కానీ వీకెండ్ లో సాధించిన కలెక్షన్లు ఓవరాల్ గా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడానికి అసలు ఏమాత్రం సరిపో విధంగా లేవనే చెప్పాలి. కేవలం 25% కు పైగానే రికవరీని సొంతం చేసుకున్న ఈ సినిమా వర్కింగ్ డేస్ లో ట్రిమెండస్ హోల్డ్ ను చూపించాల్సిన అవసరంతో ఇప్పుడు బరిలోకి దిగగా ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 4వ రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ లో ఆల్మోస్ట్ 50-60% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఆన్లైన్ టికెట్ సేల్స్ లో, ఆఫ్లైన్ లో కూడా ఈ టికెట్ సేల్స్ లో డ్రాప్స్ ఉండే అవకాశం పుష్కలంగా ఉన్న నేపథ్యంలో మొత్తం మీద ఈ రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇటుగా 60 నుండి 70 లక్షల రేంజ్ లో షేర్ ను ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇప్పుడు ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 70 నుండి 75 లక్షల వరకు షేర్ అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 80 లక్షలకు అటు ఇటుగా షేర్ ను ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సొంతం చేసుకునే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ గ్రాస్ 1.5 రేంజ్ లోపే ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఈ కలెక్షన్స్ రికవరీ అసలు ఏమాత్రం సరిపోదనే చెప్పాలి. ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర మిగిలిన రన్ లో స్ట్రాంగ్ హోల్డ్ ను చూపిస్తే తప్పితే తేరుకునే అవకాశం లేదు. ఇక టోటల్ గా 4 రోజులకు గాను సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.